మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మీ ఇళ్లలో భోగ భాగ్యాలు సిరి సంపదలు తీసుకురావాలని చెప్పేసి భగవంతుని కోరుతూ మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మనము ఎంతో అద్భుతంగా పాలన కొనసాగిస్తూ ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా దేవరకద్ర నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 93 స్థానాలు కాంగ్రెస్ పార్టీ తరఫున 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ రెబల్స్గా నిలబడ్డ వాళ్ళు గెలవడం జరిగింది. ఓవరాల్గా 96 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గంలో విజయడంగా భోగించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఏవైతున్నాయో దేవరకద్ర, భూత్పూరు, అదేవిధంగా కొత్తకోట ఈ 3 మున్సిపాలిటీలలో కూడా అన్ని వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫునే చైర్మన్లు కూడా కాబోతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మేము ఇచ్చిన మాట ప్రకారం నందిపేట, అదేవిధంగా జినగరాల మరియు డోకూరు గ్రామాలకు ఈ 3 గ్రామాలకు కూడా బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. గతంలో కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసాం, కానీ డోకూరు దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండడం వల్ల కొన్ని ఆలస్యం జరిగింది. ఇప్పుడు అక్కడ డోకూరు దగ్గర బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నందిపేట, అదేవిధంగా జినగరాల, డోకూరు మీదుగా దేవరకద్రకు ఈ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ బస్సు సౌకర్యం పట్ల ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యంగా మా మహిళా తల్లులకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. దాని పట్ల ఈరోజు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా సర్పంచ్ అమ్మ గారిని, అదేవిధంగా జినగరాల సర్పంచ్ గారిని, డోకూరు సర్పంచ్ వీళ్ళందరూ కూడా సార్ మనం మాట ఇచ్చినాము బస్సు ఏర్పాటు చేయాలని చెప్పిన వెంబడే నేను మా అధికారులతో మాట్లాడి ఈరోజు పండుగ పూట ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు సంక్రాంతి పండుగ రోజే ఈ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మొన్న కూడా వచ్చి మీ సర్పంచ్ గారు నన్ను అడగడం జరిగింది, అన్న ఖచ్చితంగా మాకు బస్సు కావాలంటే తప్పకుండా పండుగ రోజు బస్సు తీసుకొద్దాము, ఆ రోజు ఓపెన్ చేసుకుందామని చెప్పినాము. దాని ప్రకారమే ఈరోజు బస్సు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బస్సు మనకు ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న మన డిఎం గారికి, అదేవిధంగా ఆర్ఎం గారికి కూడా మీ తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఇప్పుడు బస్సులో వస్తున్నప్పుడు అడిగిన మీ ప్రాంతం ఎక్కడంటే సార్ నాకు బాధపల్లె సార్, పాలమూరు అని చెప్పిండు. చాలా సంతోషం, ఎందుకంటే మన ప్రాంతవాసి కాబట్టి మన సమస్యలు కూడా ఆయన తొందరగా అర్థం చేసుకొని చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ బస్సు ఇప్పుడు నందిపేటల తర్వాత మీ ఊరు, నెక్స్ట్ డోకూరు. సో గతంలో ఆగిపోయిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు, ఎందుకు ఆగిందో కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ బస్సు ఆపొద్దని చెప్పేసి నేను ఇప్పుడే డిఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఇది కంటిన్యూగా ఈ బస్సు నడుస్తుంది. డోకూరు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ బస్సు నడుపుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాటిస్తూ ఉన్నాం. తప్పకుండా వనపర్తి డిపో బస్సు కూడా మాట్లాడడం జరుగుతుంది, అది కూడా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ మరొకసారి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పండగ పూట కూడా ఇంత పెద్ద ఎత్తున చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. పండగ అని కూడా లెక్క చేయకుండా మన ఎలక్షన్లప్పుడు అట్లనే పెద్దగా మొబిలైజ్ అయ్యారు, ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సో మళ్ళీ ఒకసారి అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మా నరారు అడుగుతా ఉన్నాడు, ఇంతకుముందు నడిపిన విధంగానే నడపాలని చెప్పేసి తప్పకుండా ఆ విధంగానే నడుపుతామని కూడా మాటిస్తూ మరొకసారి పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అందరికీ.